గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. ఇవాళ కొన్ని విషయాల గురించి మాట్లాడాలి. మొదటిది, ఇప్పుడు నేను చెప్పినట్టు డీ కాయిన్ స్పాన్సర్స్ కూపన్. దాని తర్వాత మన పేమెంట్స్ ఎలా అవుతున్నాయి వగేరా వగేరా మన డీ కాయిన్ గురించి ఇది మాట్లాడదాం. ఇప్పుడు స్పాన్సర్స్ కూపన్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనలో కొంతమంది కూపన్ పెట్టుకుంటున్నారు, చక్కగా వాళ్ళ కాయిన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, అలాగే డీ కాయిన్ కూడా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఈ కాయిన్స్ అన్నీ మీ ట్రెషరీలోకి వెళ్తాయి. ఆ డీ కాయిన్ అనేది ఎక్స్చేంజ్లో మీ అకౌంట్లోకి వెళ్తుంది. అది ముందుగా నేను చెప్పుకొస్తున్నాను. మీరు ఒక ట్రస్ట్ వాలెట్ పెడితే ఒక కాయిన్ వస్తుంది, ఒక ప్యాక్ కొనుక్కుంటే ఇంకో కాయిన్ వస్తుంది. మీరు సెల్వెల్ అయితే 1, బండికి 2, కారుకి 5. ఇంకా సిఇఓస్, సూపర్ సిఇఓస్కి ఆల్రెడీ మీకు తెలిసి చెప్పాను. ఇవి కాక అకౌంట్ని బట్టి మళ్ళీ మనం కొన్ని కాయిన్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఒక పర్టికులర్ విషయం ఏంటంటే, డీ కాయిన్ అనేది మొన్న 8వ తారీఖుని మీటింగ్ పెట్టి, కరెక్ట్గా వారం రోజుల క్రితం అనమాట మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో మన 2 రాష్ట్రాల తాలూకా స్టేట్ కమిటీ మెంబర్స్ మేమందరం కలిపి తీసుకున్న నిర్ణయం నుంచి వచ్చింది డీ కాయిన్. దాని తాలూకా పునాదులు ప్రక్రియ ఎలా ఉన్నా దాని మీద నిర్ణయం మాత్రం ఆ రోజు ఫైనల్ చేసుకున్నాం. లేకపోతే ఇది కొన్ని రోజుల తర్వాత ఇవ్వాల్సింది. వేరే పర్పస్ కోసం నేను ఆలోచించాను, దాని పేరు వగేర పెట్టలేదు. ఆ రోజు మనోళ్ళే దాని పేరు అది పెడదామన్నారు. నాకు చాలా మంది నచ్చింది. వెంటనే దాన్ని కన్ఫర్మ్ చేసి ఆ రోజు రాత్రి కాయిన్ రెడీ చేసి, మిగతాది మనం ఒరిజినల్గా క్రిప్టో ఎలా ఉంటుందో అదే క్రిప్టోని మనం బీసీట్ ఎలా చేసాం, ఇది కూడా అలాగే చేసాం. అయిపోయింది. దాన్ని అదనంగా మీ కాయిన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఒక కాయిన్ నేను ఫ్రీగా ఇస్తాను, దీనికి డబ్బులు ఇవ్వద్దు. ఇది మీకు నేను ఇంతకుముందు ప్రామిస్ చేసింది కూడా కాదు. నేను 2.5 కోట్ల కాయిన్స్ నేను పెట్టుకున్నాను, అందులో మీకు ఇస్తాను అని చెప్పాను. అయిపోయింది. దానికి అమ్ముతానంటే ఈ కాయిన్స్ అమ్ము, కొంటానంటే ఎక్స్చేంజ్లోనే కొనాలి. అదే ఉద్దేశంతో ఏ పర్పస్తో మనం పెట్టామో మీకు చెప్పాను. అయితే ఇక్కడ ఈ ట్రస్ట్ వాలెట్ అనేది పెట్టుకోవడానికి ముందుకు వచ్చారు కొంతమంది, అందరూ కాదు. కాయిన్ విలువ తెలిసిన వాళ్ళు, డీ కాయిన్ని ఎస్టిమేట్ చేసిన వాళ్ళు, అది ఢీ కొట్టే సత్తా ఎంత ఉందో తెలిసిన వాళ్ళు ఆ కాయిన్ కోసం అద్భుతంగా పనిచేసి దాన్ని సాధించేస్తున్నారు. ఇప్పుడు అదే కాయిన్ నాకు కావాలని అవుటర్స్, క్యూలో లేని వాళ్ళు కూడా అడుగుతున్నారు. అంతెందుకు క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు, మాకు ఇవ్వరా అని. కాదమ్మా, అది 5 ఏళ్ళుగా మాతో కలిసి ప్రయాణం చేసినందుకు గాను, అంటే నాకు నా కుటుంబానికి మధ్య గల బంధానికి చిహ్నంగా ఈ పని చేసుకోండి, మీ పని మీరే చేసుకోండి, నా కోసం కాదు, మీకు కాయిన్ ఇస్తాను అని చెప్పారు. అయితే మరి ఆ కాయిన్ కూడా ఈ సర్వర్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉంటాయి, బోర్డు ఉంటాయి దానికి. అయినా నేను ఇస్తానని చెప్పాను. అలాగే దాన్ని ఎక్స్చేంజ్లో పెట్టాలంటే చాలా డబ్బులు పడతాయి, అయినా నేను ఇస్తానని చెప్పాను. దాన్ని ఒక హై ఫంక్షన్ లాగా చేసి ఆ కాయిన్ రిలీజ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం మాట్లాడుకున్నాం. అయినా సరే నేను ఫ్రీగానే ఇస్తాను. అయితే ఇక్కడ కొంత సమస్య వచ్చింది. ఏంటంటే, మరి నేను 12 రూపాయలతో కూపన్ పెట్టను, మీరు నాకు అప్పుడు ఇది విషయం చెప్పలేదు కాబట్టి నేను పెట్టను అని కొంతమంది అన్నారు. ఓకే, ఆ రోజు నేను ఎవరి ఇస్తాననేది దేనికి? 1440 కోట్లలో 0.25 ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంది. దాన్ని మనం తయారు చేసుకున్న ఒరిజినల్ క్రిప్టో కరెన్సీలోంచి తీసి నేనే మీకు పంపిస్తానని చెప్పాను. అందుకు గాను 540 కోట్ల కాయిన్స్ నా దగ్గర డెవలప్మెంట్ పర్పస్లో ఉంచాను. ఈ కాలక్రమేపులో జరిగిన అనేక కారణాల రీత్యా
ఈ కాయిన్స్ అన్ని ఇంకా 0.25 వద్దు, మొత్తం ఇచ్చేద్దరు అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం. ఆ తర్వాత ఈ కరెన్సీని మనం తయారు చేయడం, దానికి అనేక రకాలుగా తగ్గించడం, పెంచడం, ఇవన్నీ పడ్డాం. అంటే ఇప్పుడు నా దగ్గర కాయిన్ డెవలప్మెంట్ కోసం తీసిన 540 కోట్లు లేవు, ఇచ్చాం. మరి ఇప్పుడు నేను ఇవ్వాలంటే 2 ఏళ్ళ నుంచి మెయింటెనెన్స్ చూసుకొస్తున్నాను, ఇంకా మనం చేయాలి. కాబట్టి ఆ 12 రూపాయల అనేదాన్ని పెట్టి చేసుకోమని చెప్పాను. దానికి కొంతమంది నాకు వద్దు, నా కాయిన్స్ నాకు ఇచ్చేయండి, ఎక్స్చేంజ్కి ఇచ్చేయండి అన్నారు. ఓకే, మరి ఎక్స్చేంజ్కి ఇచ్చేస్తే సంవత్సరానికి 2.5 అది 0.25 రిలీజ్ చేస్తే అది ఎక్స్చేంజ్లోకి వెళ్ళినప్పుడు రేటు పెరుగుతుంది. అంటే బిట్ కాయిన్ మైనింగ్ లాగా కొన్నే సంవత్సరాలు రిలీజ్ అవుతుంటాయి, అన్నీ రావు. ఉండడం 2,10,00,000, కానీ పవర్ మైనింగ్ చేస్తే వచ్చి కొన్ని కాయిన్స్. అలాగే మనకి 14-40 కోట్లు ఉండొచ్చు, కానీ మనకి ఇయర్లీ మైనింగ్లో వచ్చినాయి 2 కోట్లు. అందులో మళ్ళీ యూటిలిటీకి వెళ్తే ఇలా రకరకాలుగా జనాలు పెరుగుతూ ఉంటారు. ఇది 100 ఏళ్ళు పైబడి ఉంటుంది. ఇప్పుడున్న జనాభా కంటే పెరిగిపోతూ ఉంటారు, కాబట్టి అది పెరుగుతుంది అనేది మన లెక్క. నేను అప్పుడు చేసినటువంటి ఒక డిజైన్. కానీ అది ఈరోజు కార్యక్రమేపీ అనివార్య కారణాల వల్ల, అనేక కారణాల వల్ల ఆ సూత్రాన్ని మనం దాటి బయటకు వచ్చాం. ఓకే, దాని లోతులకు వెళ్ళొద్దు. ప్రతిదీ మన మంచి కోసం జరుగుతుంది అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నాను. అయితే ఇప్పుడు అది లేదు కాబట్టి మరి నా లక్ష్యం ఉండిపోయింది, 1,00,000 రూపాయలు తీసుకెళ్తానండి. మరి 1,440 కోట్లు ఒకేసారి రోడ్డు మీదకి వస్తే, ఒకేసారి ఎక్స్చేంజ్లోకి వెళ్తే అది కాయిన్ రేట్ కిందకి వెళ్తుంది. నేను అన్నట్టుగా నా సైట్లో నుండి ఎవరీ ఇందులో ఇచ్చినట్టయితే క్లియర్ సర్క్యులేషన్ ఎంత ఉన్నాయి, మొత్తం సప్లై ఎంత ఉన్నదని చూపించి, అంతకంటే ఎక్కువ సర్క్యులేషన్ రాకుండా మనం చేసుకొని చేయాలి. కానీ ఇదేమైంది, మన అంచనాల నుంచి, మన ప్లాన్ నుంచి బయటకు వచ్చింది. మరి ఇప్పుడు ఒకేసారి మార్కెట్కి వెళ్తే ఏమవుతుంది, అది పైసా కింద పడిపోవచ్చు, అంతకంటే కింద పడిపోవచ్చు, లేకపోతే ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు మనం ఎక్కువ ఒక ధరకి మనం పెట్టిన తర్వాత కానీ కాయిన్స్ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, రేటు డీలిస్ట్ అయిపోద్ది. మనం ఏ ఎక్స్చేంజ్లోనైనా సరే కోట్లాది రూపాయలు పెట్టి డీలిస్ట్ అయిపోతే మనం పెట్టినప్పుడు వాడికి కట్టిన ఫీజు ఇవన్నీ పోతాయి, కనబడవు, కాయిన్స్ కూడా కనబడవు. ఆడ వాళ్ళు బ్లాక్ చేస్తాడు అదంతా. ఇలా చేయడం ఇష్టం లేక నేను కొంత యూటిలిటీలో తీసిన తర్వాతే నేను ఈ కాయిన్స్ని మీకు ఎక్స్చేంజ్లోకి ఇస్తానని చెప్పాను. మరి అంతవరకు మనం అనుకున్న లక్ష్యం నెరవేరాలి కాబట్టి డీ కాయిన్ మీకు పరిచయం చేశాను. ఓకే, ఇక్కడ ఇది జరుగుతోంది, అద్భుతంగా సంపాదించుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. కాయిన్ రేట్ని ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్దాం. 1,00,000కి వెళ్ళడమే నా లక్ష్యం అని దాని మీద నేను పనిచేస్తున్నాను, మనం పనిచేస్తున్నాం, గుమ్మేద్దాం. దానికి కావలసినంత క్రౌడ్ తీసుకొద్దాం. పోటీ అనేది ఒక అంచనా, ఒక ఆలోచన, అంతేగాని అది మన గమ్యం కాదు. మన గమ్యం 1 లాఖే. 1 కోటి రూపాయలు అనేది మన గమ్యం కాదు, ఒక ఎక్స్పెక్టేషన్. దానికోసం కూడా పనిచేద్దాం, అది మన తరగతి. అయితే ఇక్కడే అసలు ప్రాబ్లం ఏమొచ్చింది, మరి నేను ఈ కూపన్ పెట్టను అనే వాళ్ళ సంగతి ఏంటి? దానికోసమనే నేను డీ కాయిన్ స్పాన్సర్ కూపన్ అనేది ఇప్పుడు ప్రవేశపెట్టే ఆలోచనతో ఉన్నాను నేను, ఈ జరిగిన పరిణామాల దృష్ట్యా. దీని అర్థం ఏంటంటే, ఉదాహరణకి నేను కూపన్ పెట్టను అని నేనే అన్నాను అనుకుందాం. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, కాయిన్స్ పంపించాలి. ఇక్కడ మనకు బోల్డ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. మన డీ కాయిన్ కూడా మనం బోల్డ్ ఎక్స్పెన్సెస్ తోటి ఇదంతా ఉన్నది మనకి. మరి సర్వర్ మెయింటెనెన్స్ బోల్డ్ ఉన్నాయి. కాబట్టి నేను పెట్టను అన్నాను, కాబట్టి నేను పెట్టను, నువ్వు పెట్టు. ఇప్పుడు నేను పెట్టవసరం లేకుండా ఒక స్పాన్సర్ని రెడీ చేస్తున్నాను. అంటే ఏంటి, ఈ స్పాన్సర్ కూపన్ అనేదాన్ని, డీ కాయిన్ స్పాన్సర్ కూపన్ అనేదాన్ని ఒకటి మనం మళ్ళీ చేద్దాం. చేసి క్యూబోలో ఉన్నాడు కాకుండా క్యూ లైఫ్లో కానీ ఇంకా బయట నుంచి ఎవరు వచ్చినా సరే, లేదా ఇప్పుడు మనం పెడుతున్నటువంటి ఈ కాయిన్ పెడుతున్నటువంటి ఎక్స్చేంజ్ వాళ్ళు ఎవరైనా సరే, ఎక్స్చేంజ్లో ఉన్న
కమ్యూనిటీ ఎవరైనా సరే నాకు కావాలి డీ కాయిన్, 1000 రూపాయలు లాంచ్ చేస్తున్నారు కాబట్టి నాకు కావాలని అన్నారు అనుకోండి, వాళ్ళకి ఈ స్పాన్సర్ కూపన్ కొనుక్కొని ఒకటి ఎవరైతే నాకు డీ కాయిన్ వద్దు, నా కాయిన్స్ నాకు పంపించన్నారో దానికి ఈ కూపన్ని స్పాన్సర్ చేస్తారు. మీ తాలూకు బీసీటీ కాయిన్స్ మీకు వచ్చేస్తాయి. ఆ బీసీటీ కాయిన్స్ వెళ్ళడానికి వాడిన కూపన్కి ఒక డీ కాయిన్ రావాలి కదా, ఆ కాయిన్ ఈ స్పాన్సర్ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే స్పాన్సర్గా వచ్చి ఆయన కాయిన్ సంపాదించుకోవచ్చు. దానికి మళ్ళీ ప్యాక్ కూడా తీసుకున్నాడు అనుకోండి, ఆయన ఇంకో కాయిన్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ స్పాన్సర్కి కావాల్సిన వ్యక్తి సెల్వెండ్ అనుకోండి, ఇంకో కాయిన్ వెళ్తుంది. బండివేలు అనుకోండి, ఇంకో 2 వెళ్తాయి. అలాగా ఆ అకౌంట్కి సంబంధించిన ఏ కాయిన్స్ అయినా ఆ స్పాన్సర్కి వెళ్ళిపోతాయి. ఒకవేళ నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అనుకోండి, 4, 7, 14 ఈ కాయిన్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ స్పాన్సర్స్ రెడీగా ఉన్నారు. ఆ స్పాన్సర్స్ నన్ను అడుగుతున్నారు ఎప్పటి నుంచో, అందుకే నా పేరు పెట్టాను అనమాట. ఈ స్పాన్సర్స్ కూపన్ని వాళ్ళు కొనుక్కొని నేను ఎంత పెడతాను అంత రేటు. అది ఎందుకంటే మనం కొనం. కీబోర్డ్కి అయితే 12 రూపాయలే, అవుటర్స్కి అయితే 120 రూపాయలు పెడుతున్నాను నేను. అది కొనుక్కొని పెట్టుకున్నప్పుడు 1000 రూపాయలు నేను లాంచ్ చేస్తాను కాబట్టి 120 రూపాయలు పెద్ద ఎక్కువ కాదు. ఆ కూపన్ ఎవరైతే పలానా వ్యక్తికి నేను కూపన్ అమ్ముతానని అమ్మారో వాళ్ళకి మళ్ళీ దాంట్లో కొంత ప్రాఫిట్ ఇప్పుడు మనం అప్పుడు కూపన్ క్రియేట్ చేసినప్పుడు ఎలాగ ఇచ్చారో అలాగే ఇస్తాను. మరి కొంత పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చి ఆ కాయిన్ని ఆ స్పాన్సర్కి ద్వారా మన డీ కాయిన్ ఇండిపెండెంట్ చేస్తున్నాను. మన కిబో అకౌంట్ ఉంటే మాత్రం ఆయన ఈ స్పాన్సర్ చేయకూడదు, కిబోలో తను ఉండకూడదు. ఎందుకంటే అవుటర్ కావాలా. దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి అలాగే ఇది నాకు 100 స్పాన్సర్ కూపన్స్ నేను కొనుక్కుంటాను, 100 ఇంట్లో పెడతానంటే ఇవ్వబడదు. ఒక ఆధార్ కార్డుకి ఒకటే స్పాన్సర్ కార్డు వస్తుంది, స్పాన్సర్ కూపన్ ఇస్తాను, అంతకంటే ఇవ్వను. ఎందుకంటే కాయిన్స్ ఆల్రెడీ డీ కాయిన్స్ నాకు 100 కావాలి, 50 కావాలి ఇస్తారా, 10 కావాలి ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు అవుటర్స్ అడుగుతున్నారు, మన వాళ్ళు అడుగుతున్నారు. కానీ నేను ఇవ్వను అని చెప్పాను. ఇప్పుడు ఈ స్పాన్సర్ కూపన్ ద్వారా అలాంటి వాళ్ళు ఆ కాయిన్ సంపాదించుకోవడానికి ఇస్తాను. దీని అర్థం ఏంటంటే మన డీ కాయిన్ తాలూకా కమ్యూనిటీ పెరగాల. కాయిన్స్ సేల్ అవ్వడం పెద్ద విషయం కాదు. కాయిన్స్ అమ్మేసుకోవడానికి బోల్డ్ దారులు ఉన్నాయి, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ డీ కాయిన్ తాలూకా కమ్యూనిటీ పెరిగినప్పుడు ఒక బిట్ కాయిన్ కమ్యూనిటీ ఉండడం వల్ల వస్తుంది అంత రేటు. మందు కూడా అలాగే 10 కోట్లు దాటించే పెంచే ప్రయత్నం ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి 10,000 మంది నేను కాయిన్ పెట్టను, కాయిన్కి కూపన్ పెట్టను, 12 రూపాయలు అని అనుకోండి, ఇక్కడ మైనస్ అయిన ఈ 10,000 మంది నాకు అక్కడ రికవర్ అవుతారనమాట, అక్కడి నుంచి తీసుకుంటాను అనమాట. అయితే 5 ఏళ్ళు నాతో నీతో నేను కష్టపడ్డాం కాబట్టి మనం 12 రూపాయలకి ఇచ్చేస్తాం. బయట వాళ్ళకి ఇచ్చినప్పుడు 120 రూపీస్. అది ఇది ఈ స్పాన్సర్ కూపన్ని నేను త్వరలో ప్రవేశపెట్టబోతున్నాను. కాబట్టి మీరు ఎవరైతే నేను కూపన్ పెట్టనంటారో నిర్మోహమాటంగా మీరు కూపన్ పెట్టవద్దు. దానికి స్పాన్సర్స్ బోల్డంతమంది ఉన్నారు. తేవడం ఎలాగో నాకు తెలుసు, జనాల నుంచి ఎలా తీసుకురావాలో ఆ స్పాన్సర్ని నాకు తెలుసు. ఎందుకంటే నాకు కమ్యూనిటీ ముఖ్యం. నేను మీకు గతంలో ఒక విషయం అడిగాను, మీకు గుర్తుందో లేదో, మనిషి ఇంటూ మనిషి అంత డాడీస్ అని అడిగాను. ఎవరికి తెలిసినటువంటి సమాధానాలు చెప్పారు. మనిషి ఇంటూ మనిషి అంటే మనుగడ. నేను అప్పుడు చెప్పలేదు. మనిషి ఇంటూ మనిషి అంటే కలిసి బ్రతకడం, మనిషి ఇంటి మనిషి అంటే కలిసి ప్రయాణం చేయడం, అంటే ఒక మనిషి జీవితం తాలూకు మనుగడ. మనిషి ఎప్పుడు కూడా 10 మంది ఉన్న దగ్గర ఇంకొక ఇల్లు కట్టుకుంటాడు, కానీ ఒకటి దూరంగా వెళ్ళి ఒక ఇల్లు కట్టుకుని ఎవరు ఉండరు. 10 మంది ఉన్న చోటే అన్ని పనులు చేస్తాడు, మిగతా ఎంత సైట్ ఉన్నా అక్కడికి వెళ్ళడు.
అంటే ఇప్పుడు సంఘజీవి మనిషి ఇంటూ సంఘం, అలాంటి ఒక మనిషి లాంటి ఈ మనుగడిని నేను కోరుకున్నాను. అదే ఈరోజు 5 ఏళ్ళు మనం ట్రావెల్ చేసినట్టు చేసింది. అదే ఈరోజు మన తాలూకా కమ్యూనిటీకి ఇంత బలాన్ని ఇచ్చింది. అదే ఈరోజు మన డీ కాయిన్కి భవిష్యత్తునిస్తుంది. మరి మనమే ఉంటే సరిపోదు కదా, మీకు అందరికి ఒక కాయిన్ వస్తుంది, మరి కొనివాళ్ళు మీరు అమ్ముతారా అమ్మరా, మీకు ఎంత పర్సెంటేజ్లో మనకు వచ్చాయి, ఇవన్నీ ఓకే, అదంతా మైనింగ్లో పార్ట్. అది నేను ఫ్రీగా ఇచ్చిందే కాబట్టి అది మీకు ఎంత రేట్ పెరిగితే అంతా మీరు ఆనందిస్తారు. కాబట్టి నేను ఒక ప్యాటర్న్ వాడుతున్నా, ఆ ప్యాటర్న్లో మీకు కాయిన్ వెళ్ళిపోద్ది. దాని రేట్ వచ్చినప్పుడు ఎప్పుడు అమ్మాలనుకున్నారో మీకు వచ్చిన ఆ కాయిన్ని మీరు ఆ సంవత్సరం వచ్చిన కాయిన్స్ని మీరు అమ్ముకుంటారు. అలాగా ఎప్పుడు మీకు ఎంత వస్తుందో అంత మీరు అన్ని కాయిన్స్ అమ్ముకుంటారు మీకు వచ్చిన కాయిన్స్ని బట్టి. కానీ మరి క్రౌడ్ కావాలి కదా, అందుకోసం దీన్ని ఇస్తున్నాను బయట వాళ్ళకి కూడా ఇది ఇస్తున్నాను. కాబట్టి స్పాన్సర్ కూపన్ అనేది మనకి ఇవ్వాలి కాకుండా అవుటర్స్కి నేను అమ్ముతున్నాను. కాబట్టి మీరు ఎవరైతే దాన్ని పెట్టనన్నారో వాళ్ళకి ఈ స్పాన్సర్ కూపన్ త్వరలో నేను తేబోతాను. థ్యాంక్ యూ.